ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రాంభూపాల్ గారు, సిపిఎం సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇంట్రెస్టింగ్ వార్త వెంకటరెడ్డి గారు. తెలంగాణలోనూ బాబు పాలనే. ఏపీ నుంచి లోకేష్ సిగ్నల్ ఇస్తేనే కదులుతున్న తెలంగాణ సీఎంఓ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, డీసీసీల గోప్య నివేదికల్లో సంచలన ఆరోపణలు. కరెక్ట్ అయినట్లా ఉంటుందా? చివరికి రేవంత్ రెడ్డి గారికి అప్రదిష్ట కదా. లోకేష్ గారు చెప్పినట్టు వాళ్ళ ఆఫీస్ ఏంటంటే ఆయన చెప్పినట్టు వినాలి కదా, లేదా ఆయన ఓపెన్గా ఏమైనా ఇచ్చేసాడు ఆఫరు? కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళే మెజారిటీ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పాలన నడుస్తుంది. ఎందుకు మొన్న ఈ జర్నలిస్టులు చూస్తే ఏదైతే కేవీఆర్ అరెస్ట్ అయినప్పుడు కావచ్చు, ప్రముఖ జర్నలిస్టులు అందరూ కూడా మాట్లాడింది ఏంది, అసలు ఎలా ఇక్కడ ఇన్ఫార్మ్ చేయకుండా వస్తారు అంటే డైరెక్ట్గా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పరిపాలిస్తున్నట్టు భావించాలి కదా. లేదంటే ఎందుకు రేవంత్ స్పందించట్లేదు? ఒక తెలంగాణ జర్నలిస్ట్ని, అది కూడా అతను ఎక్కడ తప్పు మాట్లాడలే. కేవీఆర్ గారు వచ్చి ఒక వాళ్ళ భార్య మీద కేసు పెట్టారు ఉల్టా. అది ఒకటేనే కాదు, అసలు ఓవరాల్గా ఇప్పుడు నాగార్జున ఇష్యూ కానీ ఇటువంటి వాటిలో అక్కడి నుంచే ఎఫెక్ట్ పడుతుంది అనేది వీళ్ళ. ఇప్పుడు నాగార్జున మాట్లాడింది ఎప్పుడో 2 years 2 ఏళ్ల క్రితం మాట్లాడింది. దాన్ని ఇప్పుడు ఎందుకు తీశారు తెర మీదకి? సో ఇప్పుడు తీసేందుకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఏమాట కాబట్టి నాగేశ్వర గారి విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గట్టిగానే పని అంటే చాలా అది ఎఫెక్ట్ ఎక్కువ పడిద్దని ఆలోచించుంటారు. ఒప్పుకోవాలి కదా. ఆయన టచ్ చేస్తే కొద్దిగా ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది, ఎందుకంటే జర్నలిస్ట్ నుంచి కానీ ఇది కానీ అనేటటువంటి. ఓవరాల్ గా ఇట్లాంటి వార్తలు రావడం వల్ల రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది. అతను ఉన్నది డౌన్ అయిపోతాడు కదా. డౌన్ అవుతాడు. ఆ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నారాయణలపై కేసు రాజకీయ ప్రతీకారంతోనే. వారిద్దరూ చట్టాన్ని ఉల్లంఘించలేదని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏమైనా వ్యాఖ్యానిస్తారా? సార్ ఒకటైతే క్లియర్గా ఆ రోజు అసైన్డ్ ల్యాండ్లు దాదాపు 1100 ఎకరాలు ఏదైతే ముందే వీళ్ళు కొనుగోలు చేసి, ఎందుకంటే వాళ్ళని ఆల్రెడీ అక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రైతులను బెదిరించేసి మీది ఎటు ల్యాండ్ పూలింగ్లో తీసేసుకుంటుంది ప్రభుత్వం, సో రేపొద్దున మళ్ళీ మీకు పరిహారం రాదు అని చెప్పి వాళ్ళ దగ్గర 10వ పరక్కో కొనేసి దాన్ని ఇచ్చారనేది వాస్తవం. దాంట్లో మంత్రి నారాయణ 86 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్లకు సంబంధించి ఉంది. ఈ రామకృష్ణ హౌసింగ్ అని ఒకటి ఉంటుంది అక్కడ మీకు ఏదైతే టోల్ గేట్ అన్నమాట, ఆ రామకృష్ణ హౌసింగ్ అతనితో ఆల్రెడీ 15 కోట్లు లావాదేవీలు కూడా జరిగినాయి అని చెప్పి అప్పుడు ఆల్రెడీ సిఐడి ప్రూవ్ చేసింది. దాన్ని చేసి దాంతోపాటు కొంతమంది అరెస్ట్ చేసింది. దాదాపు 5గురినో 6గురినో ఆ రోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు ఏంటి, సిఐడి అనేది చంద్రబాబు నాయుడు గారి గుప్పెట్లో ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయింది సిఐడి అంటే. సో ఇప్పుడు వాళ్ళు సిఐడి వాళ్ళు ఏం చెబుతారు, సార్ మా దగ్గర ఏం ఆధారాలు లేవు, మేము సాక్షులను ఎవరిని విచారించాము, మా భూములు ఎవరు తీసుకోలేదని చెప్పారు. ఎందుకు చెబుతారు? ఇప్పుడు అమ్మేసినటువంటి వ్యక్తి ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రైతుల దగ్గర వీళ్ళు కొనుక్కున్నారు. సో అది అసైన్ ల్యాండ్లు కొనటమే నేరం. అసైన్ ల్యాండ్ కొనటం నేరము. రెండోది ఏంటంటే అసైన్ ల్యాండ్ని డైరెక్ట్గా ప్రభుత్వం కొన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్లో తీసుకుంది. అది ఒక రెండోది. సరే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు లేకపోతే ఆయన ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా. అన్ని కేసుల్ని ఏదైతే దర్యాప్తు సంస్థలు మేనేజ్ చేసేసి ముందే ఏదైతే కోర్టులో కొట్టేయించుకోవడం దానికి, అయ్యా నేను నీతి నిజాయితీ కలిగిన వ్యక్తిని, ఇదిగో 75 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా, మొత్తం ఎంటైర్ నా ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, నేను సిద్ధమని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏదో కోర్టు ఒక దాంట్లో కోర్టు తీర్పిచ్చింది కాబట్టి సరే, కోర్టు న్యాయస్థానాలకి ఏది ప్రూఫ్ లేకపోతే వాళ్ళు ఇస్తారు. ప్రూఫ్ ఇక్కడ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ ఇవ్వాలి. అంటే ప్రభుత్వం తరపున ఈరోజు హెడ్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. తానే నేరం చేసినట్టు ఇప్పించుకుంటాడా? ఇప్పించుకోడు కదా. అందుకనే దాన్ని చేసింది. వెళ్ళాలి. ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు సచివుల్లో నిరూపించుకోవాలంటే ఆయన వెళ్ళాలి ముందు. నా మీద అన్ని కేసులు ఎంక్వైరీ చేయండి. సో మేమైతే ఒక విధంగా సవాల్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద ఆయన తీయించేసుకుంటున్నట్టు సార్, అది చాలా తప్పు. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని తన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్లందరికీ చెప్పి ఈ కేసులన్నింటి 1 by 1 తీసేయండి అని నేను సచివుళ్ళు అయిపోయాడంటే ప్రజలు నమ్మరు కదా. దీని మీద ఎంతవరకు అసైన్ ల్యాండ్స్ సంబంధించి అసైన్ ల్యాండ్ ఒకటే కదా సార్, ఎంటైర్ అమరావతిలో ల్యాండ్ దాని మీద ఆ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ అధ్యక్షుడిగా ఉండి లేఖ రాశాడు కదా, ఏదో సిబిఐ ఎంక్వైరీ ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి. ఇప్పుడు మేమంటుంది కూడా ఏంటి, మేము ఆల్రెడీ అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపించారు సిబిఐకి. రైట్, మరి రాలేదు. ఒకసారి న్యాయవాది, ప్రముఖ న్యాయవాది పొనక జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు నమస్కారం. దీని మీద ఉన్న మీ కామెంట్ చెప్తారా? రాజకీయ ప్రతీకారంతోనే హైకోర్టు వ్యాఖ్యానించిందని వీళ్ళు మొన్న వచ్చిన వార్తను మళ్ళీ వాళ్ళు ప్రముఖంగా బ్యానర్లుగా ఇచ్చుకున్నారు. సో నిజంగా ఆయన తప్పు లేకపోతే మనం ఏం అభ్యంతరం చెప్పక్కర్లేదు కానీ, బట్ ఎంతవరకు వాస్తవం? దీని మీద ఏమన్నా పిటిషనర్గా ఉన్న ఆర్కే గారు, మాజీ ఎమ్మెల్యే, వారు పైకి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందా? గత ఎమ్మెల్యే గారు మంగళగిరి, ఆయన పెట్టిన కేసు ఆయన్ని వసపరుచుకోవడం వాళ్ళ వల్ల కాదు. అందుకే దీన్ని క్రాష్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఈ క్రాష్ పిటిషన్ వేసినాక ఇప్పుడైతే 2021లో ఈయన ఒక కంప్లైంట్ సిఐడీలు ఇచ్చారు.
అప్పటి గవర్నమెంట్ వేరే ఉంది. ఇప్పుడు ఇలా గవర్నమెంట్ వచ్చినాక ఈ ప్రాసిక్యూషన్ ఏదైతే సిఐడి ఉందో దాని హెడ్ చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ముద్దాయిగా ఉన్నటువంటి, నారాయణ ముద్దాయిగా ఉన్నటువంటి కేసు హైకోర్టులో వేస్తే ఏ మాత్రం వీళ్ళెక్కడ కూడా సిఐడి వాళ్ళు ఆధారాలు కానీ విలువలు కానీ వీటిలో ఉన్నాయి కంప్లైంట్లు అని చెప్పి ఎక్కడ కూడా సేకరించలేదు. ఇంకోటి ఏంటంటే ఈ అసైన్ ల్యాండ్స్ అనేవి ఎవరికి బదలాయించబడవు, ఎందుకంటే వాటి మీద ప్రొహిబిషన్ ఉంటది. అంటే 22A అంటారు చూడండి, అది రిజిస్టర్ లో కాదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ప్రభుత్వంలో అప్పుడైనా ఇప్పుడు ఉండే ప్రభుత్వంలో వాళ్ళ పెద్దలు ఏం చేశారంటే 2016లో వాళ్ళంతా ఏం చేశారంటే ఈ అసైన్ ల్యాండ్ ఈ వెంకటరెడ్డి గారు 2000 కదా 5,000 ఎకరాలు 5,000 ఎకరాలకు ఏం చేశారంటే అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇప్పుడైతే రాజధాని 29 గ్రామాల్లో వస్తుందని తెలియగానే 2016లో అగ్రిమెంట్లు చేసుకొని ఒక తప్పుడు జీవో 41 అని చెప్పి ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో ఏముందంటే తెలుసండి, ఎవరైతే ఎంక్రోచర్స్ అంటే భయపెట్టి అసైన్ ఎస్సీలు ఎస్టీలు ఎవరైతే నిరుపేదల భూములు లేని వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఎప్పుడో 1954 తర్వాత ఇచ్చినటువంటి భూముల్ని వాళ్ళను భయపెట్టి తులమో పణమో ఇచ్చి మొత్తం వాళ్ళ పేరుతో అగ్రిమెంట్లు చేసుకున్నారు. అవును, ఆ అగ్రిమెంట్లు కూడా చెల్లుబాటు అయ్యేటట్టుగా జీవో 41 తీసుకొచ్చారు. అది అత్యంత నీచమైన జీవో. ఆ జీవోని అర్థం పెట్టుకొని వీళ్ళు మొత్తం కథ నడిపారు. 5,000 ఎకరాలు వాళ్ళు కరెక్టే. ఏదేమైనా ఇప్పుడు హైకోర్టులో ఇప్పుడు వారికి అనుకూలమైన తీర్పు వచ్చింది కదా, దాన్ని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ప్రాసిక్యూషన్ ఏదైతే సిఐడి ఉందో కేసు వేసినప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు దాన్ని డిపెండ్ చేయాలి, అయ్యా ఈయన తప్పు చేశాడని. కానీ అక్కడ ముద్దాయిల విషయంలో వాళ్ళు తప్పు చేశారని చెప్పట్లే. ఇగో మేము ఈ ఆధార సహకరించాము, ఎక్కడ రైతులు లేరు, రైతులు కంప్లైంట్ లేదు. కాదుగా హైకోర్టు వ్యాఖ్యానించింది రాజకీయ ప్రతీకారంతోనే వారు చట్టాన్ని ఉల్లంఘించలేదని. రైతులు లేరు కాబట్టి అప్పటి ఎమ్మెల్యే ఇచ్చాడు కాబట్టి ఎమ్మెల్యే వేరే పార్టీ ఆయన కాబట్టి అనేది ఒక గ్రౌండ్ తీసుకున్నారు. కానీ 175 పేజీల సారాంశంలో ఎక్కడ కూడా జీవో 41 ఇల్లీగల్ గా ఉంది, ఎన్క్రోచర్స్ అనేవాళ్ళు ఎవరైనా ఆ లిస్టు సిఐడి ఇవ్వలేదు. ఆ సిఐడి ఇచ్చుంటే ఇదిగో పలానాయన, ఇదిగో నారాయణ, ఇదిగో 30 ఎకరాలు ఉన్నాడు, పలానాయన ఎందుకు కొన్నాడు అని ఇచ్చుంటే ఆటోమేటిక్ గా నారాయణ ఎట్టు కొంటాడు? 2016కి ముందే నువ్వు జీవో వచ్చే ముందు ఎలా కొన్నావు నీకు తెలుసు కదా. అలాంటివి ఆధారాలు సమర్పించలేదు. అదే విధంగా ఇది దీని రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే నిన్న ఆర్కే గారు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేస్తానన్నారు. సో దీనివల్ల ఏంటంటే పేదలకు జరిగిన అన్యాయం అన్ని వాళ్ళు చేసేదంతా కూడా ఏంటంటే చంద్రబాబు పాలనలో ఏదైతే నిరుపేదల భూములు ఉన్నాయో మొత్తం కొట్టేశారండి, ఏమీ లేవు. ఇప్పుడు అవి ఎన్క్రోచర్స్ గా ఉండే వాళ్ళని చూపించి వాటిలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేసుకుని అన్ని ఫలాలు పొందుతున్నారు. రైట్, చూద్దాం మరి ఏం జరుగుతుందో. అప్పీల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టులో ఏమవుతుందో చూద్దాం. ఒకవేళ వెళ్తే కనుక. రాంభూపాల్ గారు మీరు చెప్పండి, అమరావతి లక్ష్మీ కటాక్షం హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధాని నిర్మిస్తున్నాం, సైలెంట్గా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారట. సో వీటన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి? నిజంగానే అట్లాగే అమరావతి రైతులకి ఇచ్చే ధర ఒకటైతే మరి వచ్చిన వార్త సోషల్ మీడియాలో వచ్చినట్టుంది, ఇది కరెక్ట్ అయితే ఎక్కడ 8 కోట్లు వాళ్ళు ప్రకటించారట, నిర్ణయించారని వచ్చింది. అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ బట్ కరెక్ట్ అయితే అప్పుడు రైతులకు అన్యాయం జరిగినట్లే కదా. సో దీని మీద మీ కామెంట్ ఏమిటి? మిగతా అంశాల్లోకి వెళ్ళడానికి ముందుగా వీటి మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడుకుందాం. ఒకటి సార్, ఇప్పుడు అమరావతి రాజధాని అనేది రాష్ట్ర మొత్తానికి సంబంధించిన రాజధానికి సంబంధించింది. దాంట్లో కులాలు, మతాలు, ప్రాంతాల ప్రస్తావన కానీ ఇట్లాంటివి ఉండడం అనేది రాజ్యాంగానికి వెళ్తాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క కేంద్రంలో ఉండే పెద్దల యొక్క మద్దతు పొందడానికి లేదా వారికి నేను అనుకూలంగా ఉన్నానని చూపించుకోవడానికి వాస్తవానికి ఎప్పుడు అనుసరించినంత ఏకపక్షంగా ఈ రోజు ఒక మత ప్రవక్తలాగా, ఒక మతానికి సంబంధించిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. అది గతంలో జరిగిన మహనాడులో కానీ లేదా వివిధ సందర్భాల్లో వేదికల సందర్భంలో కానీ తిరుపతి లడ్డు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రతి సందర్భాన్ని మతానికి ముడిపెట్టి మాట్లాడుతున్నాడు. ఆ మతం కేవలం కేంద్రం యొక్క మద్దతు పొందడానికి. ఈ రోజు అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష్మీ కటాక్షం అంటే ఏమైనా అక్కడ పరిశ్రమలు వస్తాయి, అక్కడ అభివృద్ధి అయ్యి ఆర్థికంగా ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యి తద్వారా రాష్ట్రం అభివృద్ధి అవుతే ఎవరికైనా అభ్యంతరం లేదు. పేరు లక్ష్మీ కటాక్షం పెట్టుకున్న తప్పేం కాదు. కానీ హిందూ ధర్మం ప్రకారం ఆ ప్రకారమే మేము రాజధాని నిర్మాణం చేస్తున్నామని అంటే ఇది రాజధాని అనేది ప్రజల రాజధాని, ఒక మతానికి సంబంధించిన రాజధాని నిర్మాణం అనే సందేహం సహజంగా ప్రజల్లో వస్తుంది. రెండోది, ఈరోజు ప్రజల నుంచి భూములు సేకరిస్తున్నారు రైతాంగం నుంచి. గతంలో ఇప్పుడు జరిగిన చర్చ ప్రకారం గతంలో 5,000 ఎకరాలు అసైన్ ల్యాండ్, అది పేదలకు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్ లేదా సాగులో ఉన్నటువంటి భూముల్ని వివిధ మార్గాలతో రాజధాని ఆ ప్రాంతంలో రాక ముందే కొద్దిమంది నాయకులు అక్రమంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
జీవోలు సంపాదించుకున్నారు, తద్వారా లాభపడ్డారు. ఈ రోజు సిఐడి ఏదైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి సిఐడి శాసనం దాన్ని రుజువు చేయదు, ఎందుకంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది, అందుకని ఆ కేసు కొట్టేసినారు. రెండో విడత రాజధాని కోసం సేకరిస్తున్నటువంటి భూముల సేకరణ ఎంత ఏకపక్షంగా బుల్డోజింగ్ గా జరుగుతుందో మనం చూస్తున్నాం. రైతులు కనీసం తమ అభిప్రాయం చెప్పుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదు. అక్కడ ఉన్నటువంటి పొలాలు తీసుకొని అవతల ఏ రైతు అయితే తన పొలం ఇవ్వడానికి అంగీకరించడో ఆ పొలాన్ని మొత్తాన్ని నాశనం చేసిన పద్ధతి ఎక్కడ చూడలేదు మనం. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బుల్డోజర్ను ఉపయోగించి అవి భిన్నాభిప్రాయాలు అరిచేస్తారని ఏదైతే ఉందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లేక అది వచ్చింది. అది రావడానికి కారణం ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం. మూడోది, ఈరోజు ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ కంపెనీలకు, లాడ్జ్లు, హోటళ్లు లేదా వివిధ టూరిస్ట్ సంస్థలకు దారాదత్తంగా ఇస్తున్నామని. ఇంత ఇచ్చి రాష్ట్రం ఏ రకంగా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు రావాలా? రాజధాని నిర్మాణం అంటే అది రాజధాని మొత్తానికే కాకుండా మొత్తం రాష్ట్రానికి ఒక కేంద్రంగా అభివృద్ధి కావాలా? తద్వారా అక్కడి నుంచి ప్రభుత్వం పరిపాలన కానీ లేదా ప్రజల ఆర్థిక వ్యవహారాలు కానీ రాష్ట్రం అంతా విస్తరించాలా? కానీ ఈరోజు ఆ దిశగా సాగుతుందా? ఎక్కడో విదేశీ కంపెనీల్ని లేదా దేశంలో ఉండే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చి వారికి భూములు ఇచ్చి ఆ భూములు ఇవ్వడమే గొప్ప విషయంగా చెప్తున్నారు. ఈరోజు నిన్న కేంద్ర రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారుల సమీక్ష సమావేశం జరిపారు ముఖ్యమంత్రి గారు. ఆ సమీక్ష సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పినాడు, 260 ప్రాజెక్టులను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించబోతున్నాం అంటే ఇక ప్రభుత్వం చేసేది ఏముంది? మున్సిపల్ సేవలు మొదలుకొని అంటే పారిశుద్ధ్యం మొదలుకొని అన్ని ప్రభుత్వ సేవలన్నింటినీ ప్రైవేటీకరించబోతున్నారు. తద్వారా జరిగేది ఏమిటి? రాష్ట్రంలో ప్రజల మీద అదనపు భారం పడుతుంది. కొన్ని కంపెనీలకు మాత్రం కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా మనం ప్రైవేట్ ఏజెన్సీలతో నడుపుతున్నాం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండేటువంటి మెయింటెనెన్స్, క్లీనింగ్ కూడా ఈరోజు ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పినారు. రేపు మున్సిపాలిటీ కూడా ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతే ఇంకా ప్రజలకు సేవలు అందేది ఏముంటుంది? ఎక్కడైతే డబ్బులు ఉంటారో, ఎక్కడైతే ఆర్థికంగా శక్తివంతులు ఉంటారో, రాజకీయ పలుకుబడి ఉంటారో ఆ ప్రాంతాల్లో పౌరులకు సేవలు అందుతాయి. సాధారణ పేదలు ఉండేటువంటి కాలనీలన్నీ నిర్లక్ష్యానికి గురవుతాయి. భారం మాత్రం అందరి మీద పడుతుంది. దీనికి కూడా సమాధానం చెప్పండి రాంభూపాల్ గారు. స్మార్ట్ మీటర్ల మీద అప్పట్లో అసలు పీకి పారేయండి అని చెప్పారు కదా తెలుగుదేశం నాయకులు, ఇప్పుడేమో చాలా సైలెంట్గా పెట్టేస్తున్నారంట. మీ పార్టీ దృష్టికి వచ్చిందా? సార్, మా జిల్లాలోనే లోకేష్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు పర్యటన చేస్తున్నప్పుడు మా జిల్లాలోనే మాట్లాడింది. పెద్దొడుగురు మండలంలో స్మార్ట్ మీటర్లు ఈ ప్రభుత్వం పెడుతుంది, మీరు పగలగొట్టండి, వాటిని పీకేయండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద అట్లాంటి కేసులు ఏమైనా ఉంటే కొట్టేపిస్తాం, మా ప్రభుత్వం వస్తే దాన్ని లేకుండా చేస్తామని. మరి మాట తప్పింది ఎవరు? 2 సంవత్సరాల క్రితం మీ మాట నమ్మే కదా ఆ పెద్దొడుగురులో రైతు సంఘం పేరుతో ఆ మీటర్లన్నింటినీ ధ్వంసం చేసింది. ఇప్పుడు చూస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లను దొడ్డిదారిన మొదట ప్రభుత్వ ఆఫీసులు అంటున్నారు, ఆ తర్వాత ప్రభుత్వ ఆఫీసులతో పాటు కొన్ని కాంప్లెక్స్లు ఏవైతే భవన సముదాయాలు ఉన్నాయో ఆ ప్రాంతాలు ఇప్పుడు నేరుగా ఇళ్లకే వచ్చేసింది. ఇప్పుడు విజయవాడ సిటీలో మనం చూస్తున్నాం, తాడేపల్లి దగ్గర విజయవాడ సిటీలో ఒక పత్రిక ఆఫీస్ కి మీటర్ చెడిపోయిన మీటర్ ని రీప్లేస్ చేయమని కోరితే మీరు స్మార్ట్ మీటర్ పెట్టుకుంటేనే రీప్లేస్ చేస్తాం, లేదంటే పాత మీటర్ రిపేర్ చేసే ప్రశ్నే లేదని చెప్పి చెప్తున్నారు. అంటే నేరుగా మీటర్లు చెడగొడతారో మరి చెడిపోతాయో మనకు తెలియదు. చెడిపోయిన ప్రతి మీటర్ కి స్మార్ట్ మీటర్ పెట్టుకోవాల్సిందే, లేదనుకుంటే కొత్త మీటర్ ఉండదు, మీకు విద్యుత్ ఉండదు. ఇంత బరిదెగించి ఏకపక్షంగా స్మార్ట్ మీటర్లను అమలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి. రైట్, ఓకే. అమరావతి సంబంధించి ఇందాక మావిగన్ గురించి కూడా ఆయన జగన్ గారిని గతంలో అన్నది ఇప్పుడు వీడియో చూశారు. సో ఓవరాల్గా హిందూ ధర్మం ప్రకారం కడతామని అంటున్నారు. ఏమిటి అసలు ఆయన ఉద్దేశం? ఎందుకు అట్లా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా మాట్లాడుతుంటారు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్సీపీ అవతల వేరే పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వెళ్తున్నాయి కదా, ఈయన అవసరం ఇంకా ఉండకపోవచ్చు అనే ఏమన్నా ఇండికేషన్స్ వచ్చినాయి, అందుకనే మళ్ళీ ఈ ఎజెండా ఏమైనా ఎత్తుకున్నాడేమో. లేకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఒక ప్రాంత రాజధాని అంటే అది ఒక మతానికి ఒక కులానికి సంబంధించింది ఏం కాదు కదా. అట్లా చెప్పి ఆ రకంగా ఓ మతం ప్రకారం దాన్ని కట్టేస్తాం ఇంకోటి కట్టేస్తాం అంటానికి ఉండదు కదా. దానికి ఆ ప్రాంతంలో అందరూ నివాసం ఉండాలి కదా, అన్నీ ఉండాలి. రెండోది, ఆయన ఇప్పుడు మావిగన్ అనేది ప్రజలకి బాగా చేరువుగా వెళ్ళిందని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నట్టే మనకు అర్థం. ఎందుకు మొన్న అంటే మావిగన్న అదేంటి అని అన్నాయన ఇలా, అదేంటి కాదు రేపు ఇంకోటి పిచ్చి పదం అంటారు, ఏదో పచ్చి పదం, అదొక వాటికన్ను ఈ టైప్ మాట్లాడిన ఆయన. ఈరోజు విజయవాడ గుంటూరు కూడా రాజధానిలో ఉంది అని అంటే నిజంగా విజయవాడ గుంటూరు రాజధానిలో ఉంటే కొత్తగా రైల్వే స్టేషన్లు కట్టే పని లేదు, కొత్తగా బస్ స్టాండ్లు కట్టాలని పని లేదు, మీరన్నా కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టాల్సిన పని లేదు కదా. మరి ఎందుకు కడుతున్నారు? ఏం లేదంటే ప్రజల్ని మళ్ళీ ఇంకోసారి ఇంకో 50 గ్రామాలు తీసుకుంటారంట, 1,00,000 ఎకరాలు. ఇప్పుడు 50 కాదు సార్,
50 గ్రామాల మొన్న వచ్చింది 43 గ్రామాలు. వెనక వైపుకి ఎందుకు వెళ్తున్నారు మరి? విజయవాడ, గుంటూరు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో కట్టుకోవచ్చుగా. అదే హెడ్ క్వార్టర్స్ కానీ ఏదన్నా హెచ్ఓడి యూనివర్సిటీ పక్కన కట్టుకోవచ్చు. ఇంకెక్కడ ఖాళీ మీరు విజయవాడ చుట్టుపక్కల ఉన్నాయి కట్టుకోవచ్చు. ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కట్టుకోవచ్చు. విజయవాడ, గుంటూరు మధ్య చాలా ఉన్నాయి కదా ప్రభుత్వ స్థలాలు, ఆడ కట్టుకోవచ్చు కదా. హైవే అమ్మటే అటు లోపలికి వెనక్కి ఎందుకు వెళ్తున్నారు మీరు అన్నట్టుగా? అంటే ఏం లేదు, ఆయన రాజధాని ఆయన అనుకునేది 29 గ్రామాలు ప్లస్ ఆయన ఇప్పుడు భూములు సేకరించాలన్నది మాత్రమే రాజధాని. సో ఇప్పుడు ఏంటంటే జగన్ గారు చెప్పింది 3 జిల్లాల పరిధి చెప్పాడు జగన్ గారు. ఏదైతే కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా, అది కూడా 3 ప్రధాన నగరాలు. ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదగా ఏదైతే రాజధాని అన్నాడు కాబట్టి ప్రజలందరూ ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇదేంటి మన ప్రాంతానికి రాజధానిగా పనికి వస్తుంది కదా, అన్నీ రెడీమేడ్గా ఉన్నాయి కదా, 60 లక్షల జనాభా ఉంది, పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ అక్కడ ఖర్చు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు డిఫెన్స్ లో పడ్డాడు ఇప్పుడు. అందుకని డిఫెన్స్ లో పడి ఇవన్నీ దాంట్లో ఉన్నాయని ఆయన రోజుకో మాట మారుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. రెండోది 8 కోట్లకి ఏదో కేటాయిస్తారని అంటున్నారు కదా. సరే 8 కోట్లకి నిజంగా అక్కడ కొంటే ఎవరు కూడా దాన్ని అభ్యంతరం 8 కాదు, ఎంత ఎక్కువ కొంటే అంత రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, దాన్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడట్లా. మరి అదే విధంగా రైతుకు కూడా రావాలి కదా. సో రైతుకేమో మీరు 2.5 రెట్లు అదనంగా పరిహారం ఇస్తేనే 2,60,40 లక్షలు అంట, అంటే గజం 5,000. సో గజం 5,000 ఉండవల్లో చెప్పి మరి మీరు కూడా మొన్న అదే విధంగా కొనాలి కదా. చంద్రబాబు నాయుడు గారు మనం ఎంత కొన్నాడు సార్? 3,60 లక్షలు కొన్నాడు ఎకరం. 5 ఎకరాలు 18 కోట్ల చేంజ్ కొని ఏదైతే ఇప్పుడు అక్కడ ఇంద్రభవనం కడుతున్నాడు. మరి ఇట్ట కొంటా అంటాడు, మళ్ళీ ఒక 5 ఎకరాలు అడవి పెడతానంటాడు. 5 ఎకరాలు చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉంది. ఇక్కడ ఈయన చెబుతున్న అడవి 5 ఎకరాలు, అది మినీ అమెజాన్ అంట. మరి ఇది ఇప్పుడు మెగా అమెజాన్ ఇద్దో ఇల్లు చెప్పడానికి కాదు కదా. ఒక అడవి పెడతాం, ఒక అడవి సృష్టిస్తాం అంటే ఆ అడవి ఏంది నాకు అర్థం కాదు సార్. పిచ్చి మొక్కలు రోజు బిగితే మళ్ళీ కొత్తగా అడవి సృష్టించేది ఏముంది? డబ్బులు దండగ తప్ప. సో ఇది ఒక అంశం. స్మార్ట్ మీటర్లు అయితే నాకు ఒకటి బాగా గుర్తొస్తారు, ఎందుకంటే అప్పుడు స్మార్ట్ మీటర్లు ఉరితాళ్ళు అని రాశారు. స్మార్ట్ మీటర్లు పీక్ అవతలేయండి ఉరితాళ్ళు అని రాసి తర్వాత మళ్ళీ వీళ్ళు అధికారం లాగానే స్మార్ట్ మీటర్లు వచ్చేస్తున్నాయి, స్మార్ట్ మీటర్లు జాగ్రత్తగా బిగిచ్చేసుకోండి అందరూ, స్మార్ట్ మీటర్లు స్మార్ట్గా వస్తున్నాయి అని రాశారు. సో ఎలా ఉంటాయి వార్తలు చూడండి. అంటే మేమున్నప్పుడు అప్పులు చేస్తేనేమో అప్పుల కుప్ప, ఇప్పుడేమో రుణ సమీకరణ 3 లక్షల. సార్ ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరోజన్నా మీరు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఇన్ని అప్పులు చేశారని హెడ్డింగ్ ఎక్కడ ఉంటే చూపించండి. కనీసం 1000 కోట్లు అప్పు చేసినా కూడా ఏ రోజు బ్యాన్ ఐటమ్ ఇలా. ఇంక మొత్తం 2 సంవత్సరాలు 3,60,000 కోట్లు ఒక్కరోజు ఇలా. కానీ ఆ రోజు జగన్ గారు ఏదైతే 100 కోట్లకు అప్పుకెళ్తున్నా అప్పుల కుప్ప, అన్నపూర్ణ అప్పుల కుప్ప అయింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది, శ్రీలంక అయిపోయింది, అమ్మో అప్పుల కోసం లైన్లో నిలబడుతున్నారు. ఇప్పుడేమో ఏదైతే సెక్యూరిటీలు వేలంలో పాల్గొన్నారంట, అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రన్నింగ్ రేస్లో పాల్గొని ప్రైజ్ మనీ ద్వారా ఒక 1000 కోట్లు రుణం సమీకరించాడు అన్న టైప్లో రాస్తున్నారు. అంటే ఆ పత్రికలు కూడా మనం గమనించాలి ఎలాంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలనేది లోకేష్ గారు అన్నారంట. అమరరాజా కోసం రాష్ట్రం తలుపులు తెరిచేవాడు అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళిపోద్ది అక్కడికి. మరి మరోవైపు ఎవరు సోషల్ మీడియాలో పెట్టారు, హెరిటేజ్ టర్న్ 25 years laid foundation for Unit 2 expansion with 15,000 crores in Hyderabad అని. ఎప్పుడు ఇది 2-3 ఏళ్ల క్రితం 2019 మళ్ళీ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే మార్చిలోనే వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడే దానికి సమాధానంగా పెట్టారు. అంటే ఒకటి క్లియర్ గా అమరరాజా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ప్లాంట్ ఎత్తేలా, వాళ్ళు అదనంగా ఇంకో ప్లాంట్ పెట్టుకునేది వేరే రాష్ట్రంలో పెట్టారు. తెలంగాణలో ఎవరైనా అలా పెట్టుకుంటారు కదా వేరే రాష్ట్రంలో ప్లాంట్. నేను అంటున్నా అసలు ఈరోజు నారా లోకేష్ గారు మరి హెరిటేజ్ అనే దాన్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్లాంట్ పెట్టలా? మొన్న షామీర్పేటలో 1000 కోట్ల రూపాయలు పెట్టి కొత్త ప్లాంట్ మీరు హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? ముందు మీరు కదా క్షమాపణ చెప్పాల్సింది. అయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మంత్రిగా ఉండి, ఏదైతే అధికారంలో మేము ఇక్కడుండి మా హెరిటేజ్ ప్లాంట్ని తీసుకొని వెళ్ళి పక్క రాష్ట్రంలో పెడుతుంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? వీళ్ళు కదా. రెండోది మేము అమర్రాజాకి మేము ఎట్లా క్షమాపణ చెప్పాలి? ప్రజలు ఎందుకు క్షమాపణ చెప్పాలి? అమర్రాజా అనేది ఆ కలకంబాడి ఏదైతే ఉందో చిత్తూరులో, అక్కడ పొల్యూషన్ లెడ్ అనేది ప్రజలకి లెడ్ శాతం ఎక్కువైపోయింది. వీళ్ళు పర్యావరణాన్ని ఏదైతే దెబ్బతీస్తా ప్రజలకి హానికరంగా అక్కడ ఆ వ్యర్థాలన్నింటినీ బయటకు వదిలేస్తున్నారు, దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతం అన్న దెబ్బతింది అనేటటువంటి దాంతో అనేక సార్లు దానికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి అధికారులు వెళ్తే దాన్ని వెళ్ళిపోతుందని వీళ్ళు ప్రచారం చేసి, మరి అలా పర్యావరణాన్ని పొల్యూషన్ని ప్రజలకి వదిలే వాళ్ళని వాళ్ళు క్షమాపణ చెప్పాలా, రాష్ట్ర ప్రజలు క్షమాపణ చెప్పాలా? అయినా అసలు లోకేష్ ఎవరండి రాష్ట్ర ప్రజల తరపున క్షమాపణ చెప్పడానికి? ఏ హోదాలో? ఒక మంత్రి అయితే రాష్ట్రం మొత్తం మీద వకాల్తా పుచ్చుకొని ఏదైతే క్షమాపణ చెప్పేస్తారా? అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే కదా.
నువ్వెవరో రాష్ట్ర ప్రజల తరపున ఒక కార్పొరేట్ సంస్థకి అంటే ప్రజలకి చంద్రబాబు గారే ఒప్పుకుంటున్నారు కదా ఆయన ఏం మాట్లాడినా ఆయన తరపున ఆయన కొడుకు ఆయన ఒప్పుకోవచ్చాము సార్. రాష్ట్ర ప్రజల తరపున ఆయన ఎవరు? ఆయనకు 5 ఏళ్ళు మంత్రి పదవి ఉంటే తర్వాత పోతాడు. రాష్ట్ర ప్రభుత్వం తరపున లేదా రాష్ట్ర ప్రజలందరి తరపున ఒకరితా బుచ్చుకొని ఏదైతే మేము క్షమాపణ చెబుతున్నామో, ఎవరు అమర్ రాజాకి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలా, అమర్ రాజా ప్రజలకు క్షమాపణ చెప్పాలా? ముందు చిత్తూరు ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి అయ్యా మేము మీ ప్రాణాలకి హాని కలిగించేటటువంటి వ్యర్థాలను వదిలేము, ఈసారన్నా జాగ్రత్తగా ఉంటామని చెప్పి క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళ మేము ప్రజలు చెప్పాలా? రెండోది ఇప్పుడు హెరిటేజ్ క్షమాపణ చెప్పి లోకేష్ హెరిటేజ్ క్షమాపణ చెప్పి ఆంధ్రప్రదేశ్కి రండి. అదే 8 కోట్లు కాకపోతే 4 కోట్లకి ఎకరం అమరావతిలో కొనండి, కొని మరి ఇక్కడ ప్లాంట్ విస్తరించండి. మీరేం పక్క రాష్ట్రంలో పెట్టుకోవచ్చు, పక్క రాష్ట్రంలోకి కంతేరు దగ్గర స్థలం కొన్నారుగా హెరిటేజ్ కోసం 13 ఎకరాలు ఎంతో. అదే 2014 అప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటారన్న ముందు దాన్ని తీసుకున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళారు, అక్కడ మరి పెట్టాలి అక్కడ సార్ తీసుకున్నారు. మరి ప్లాంట్ పెట్టలేదు ఎందుకు? మీరు ఆంధ్రాకి ముఖ్యమంత్రి అయ్యి మరి పరిశ్రమలు ఆంధ్రాకి క్యూ కడతాయి అని చెప్పి హెడ్డింగ్లు పెట్టి మీరు తెలంగాణకి వెళ్ళి క్యూ కడుతున్నారు. మరి ఇది ఎట్లా న్యాయం? అమర్ రాజా తెలంగాణకి వెళ్ళింది, హెరిటేజ్ కూడా తెలంగాణకి వెళ్ళింది కదా. అప్పుడు మరి ఎవరిది తప్పు? మీరే చెప్పింది కదా 15,000 కోట్లు ఎక్స్పాండ్ వెళ్తున్నామని 2019లో చెప్పారు. మరి ఎందుకు మీరు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కనీసం 1,500 కోట్లు కూడా పెట్టుబడి పెట్టలా? సో దీనికి సమాధానం చెప్పి ముందు మీరు క్షమాపణ చెప్పాలి. రైట్. హంద్రీనివా లాలూచీ టెండర్లు అంటూ టెండర్ల మీద ఏదో గొడవ లాలూచీ పడ్డారని ఒక వార్త వచ్చింది, సాక్షిలో వచ్చింది. ఆధ్యాత్మికత తోడు ఉంటేనే ప్రశాంతత అని చంద్రబాబు గారు చెబుతున్నారు. త్వరలో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పాలసీ తీసుకొస్తారట. అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళందరికీ నష్టాలు వస్తాయి అనుకుంటే వాళ్ళందరికీ ఇస్తారని ఏంటో మరి ఆ స్థాయిలో ఫ్లైట్లకి టికెట్లు అప్పుడు ఇచ్చారు కదా, సింగపూర్కి మరి అన్నింటిలోనూ ఇస్తారా ఏంటో? తాగించే డబ్బులు లాగించే టీడీపీ మద్యం సిండికేట్కు మరింత కిక్ అట. 2.14 లక్షల ఎకరాలకే భీమా. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట, 2 మృతి, మరో 2 పరిస్థితి విషమం, 100 మందికి అస్వస్థ. మళ్ళీ కరోనా భయాలు. రాష్ట్రంలో 4కు చేరిన మృతుల సంఖ్య. రాంభూపాల్ గారి కరోనా సమస్య మీద కొన్ని పత్రికల ప్రజాశక్తి కానీ సాక్షి వీటన్నిటిలోనే వచ్చింది. ఈ నిజంగానే చంద్రబాబు గారు గతంలో అన్నారు నేనుంటే కరోనా వచ్చేదా తమ్ముళ్ళు అని. ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు జాగ్రత్త తీసుకుంటున్నారా కనీసం? సరే, ఇక్కడ ఇప్పుడు విజయవాడ దగ్గరలోనే ఎయిమ్స్ లో 20 మంది దాకా ఈ పేషెంట్స్ ఉన్నట్టుగా ఈరోజు ప్రజాశక్తి వార్త ఒకటి రిపోర్ట్ చేసింది. పాజిటివ్ సంబంధించి వాళ్ళు. అదే విధంగా ఇప్పటికే 4 చనిపోయినారు. కడపలో 2, విశాఖపట్నం దగ్గర. ఈ కరోనాకు సంబంధించిన వార్తలు చాలా ఆందోళన, ఎందుకంటే గత అనుభవం మనకు ఉంది కాబట్టి సహజంగానే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలా. అందులో ముఖ్యంగా ప్రభుత్వ వైద్యం ప్రాధాన్యత ఏమిటనేది కరోనా టైంలో మనకు స్పష్టంగా అర్థమైంది. ప్రభుత్వం ఏమో గత ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి దానికి అనుబంధంగా వచ్చే ఆసుపత్రులకు సంబంధించి వాటిని మొత్తం సుస్థావస్థలో పెట్టేసింది. ఇప్పుడు అవి గినక ఉండింటే ఇట్లాంటి కష్టకాలంలో అంటే మీరు మెడికల్ కాలేజ్ ఇష్యూ కూడా ప్రస్తావించారు కాబట్టి దాని మీద కూడా మాట్లాడండి. ఇప్పుడు తెల్లబోయిన ప్రభుత్వ వైద్యం అంటూ తెలంగాణలో 36 కాలేజీలు ఉంటే ఏపీకి వచ్చేసరికి 19 ఉన్నాయట. అయితే చంద్రబాబు గారు మాత్రం భవిష్యత్ అంతా పీపీఎల్ది అని అంటున్నారు. అదే సార్, ప్రభుత్వ వైద్యం దాని ప్రాధాన్యత మరి ఇప్పుడు ప్రభుత్వం గుర్తించి కరోనా వచ్చిన తర్వాత లేదా ఆపద వచ్చిన తర్వాత వైద్యం అవసరం వచ్చిన తర్వాత అప్పుడు ప్రభుత్వం వైద్యం గురించి మాట్లాడుతూ ఉపయోగం. ఎందుకంటే ఈరోజు మళ్ళా కరోనా ఆంధ్ర రాష్ట్రంలో విజృంభిస్తున్న వార్తలు వస్తున్నాయంటే ఖచ్చితంగా దాన్ని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. వ్యక్తులుగా ఏం మాట్లాడడం, ముఖ్యమంత్రిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో నేనుంటే కరోనా అవన్నీ వ్యక్తులుగా ఏం మాట్లాడినా వ్యవస్థలు ఏ రకంగా ఉన్నాయి అని చూసినప్పుడు ప్రభుత్వ వైద్య వ్యవస్థ పూర్తిగా ఈ రోజు ప్రైవేట్ల చేతుల్లోకి పోయింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మొత్తం 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్లకు అప్పగించడానికి ప్రయత్నం చేసింది. దానివల్ల సీట్లు తగ్గినాయి. పొరుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ లాంటి చిన్న రాష్ట్రం 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు సంపాదించుకుంటుంటే, ఇంత పెద్ద రాష్ట్రం, కేంద్రానికి పూర్తి మద్దతుగా ఉండే రాష్ట్రం, కూటమిలో కీలకమైన ప్రభుత్వం, ఒక భాగస్వామ్య పార్టీ, కానీ ఇక్కడ ఎందుకని మనం ప్రభుత్వ మెడికల్ కాలేజీ సాధించుకోలేకపోతున్నాం? నిజంగా నిధులు లేవా? నిధులు ఇతర దానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఎందుకు అభ్యంతరం వచ్చింది? అందుకనే అనేక మంది ప్రతిపక్షాలు కానీ, మేధావులు కానీ, వైద్య రంగానికి సంబంధించిన నిపుణులు కానీ అనేక రూపాల్లో ఆ 17 కాలేజీలు పూర్తి చేయమని చెప్తున్నా వాటి గురించి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అదే దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్లకు ఇవ్వడమే గొప్ప విజయమైనట్లు, దానికోసం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వైబిలిటీ గ్యాప్ ఫండ్ ఏదైతే ఇస్తుందో బీజీఎఫ్, ఆ ఫండ్ కోసం ఈ రోజు నేను ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ చేశాను. వైద్య కళాశాలలు ప్రైవేట్లకు ఇస్తే ఆ బీజీఎఫ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇస్తుంది. అదే విధంగా ఎలక్ట్రిసిటీ
అదేవిధంగా పట్టణ మౌలిక సదుపాయాలు, వీటన్నిటిని కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి డబ్బులే నిధులు కాకుండా రాష్ట్రం కూడా పాలసీ తీసుకొస్తుందంటే రాష్ట్రం కూడా ఖర్చు పెడుతుందేమో మరి. కేబినెట్ సమావేశాల్లో చర్చించబోతున్నట్టు వార్తలు వచ్చినాయి. ఈ బీజేఎఫ్ ఫండ్ కు సంబంధించి ఏదైతే ఈ వైబిలిటీ గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ను పూర్తి చేసే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నట్టు, అంటే ప్రైవేట్లకు పూర్తిగా ప్రైవేటీకరించబోతున్నారు. కాబట్టి ఈరోజు కరోనాను ఎదుర్కోవాల్సిన అవసరం చాలా ముందుంది. ఎందుకంటే పేదల అనారోగ్య సమస్యలతో ఒక్కసారి పునరులితే ఆ కుటుంబాల మీద ప్రభావం పడితే దాని యొక్క దుష్ఫలితాలు కొన్ని సంవత్సరాల కొద్ది ఉంటాయి. కుటుంబాలే కదా చిక్కిపోతారు. ముఖ్యంగా ఈ రోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంత దెబ్బతినిపోవడానికి కరోనా చాలా పెద్ద ప్రభావం కలిగించింది. పారిశ్రామిక రంగం దెబ్బతినిపోవడానికి అదే కారణం. ఈ రోజు మరీ తిరిగి కోలుకుంటున్న దశలో ఒకవైపు ఇరాన్ మీద అమెరికా చేసిన యుద్ధం, రెండో వైపు మళ్ళా కరోనా విజృంభణ అనేది కనుక జరిగితే చాలా పెద్ద ప్రభావం కలుగుతుంది. అందుకని ప్రభుత్వం తక్షణం ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయడానికి నిర్దిష్ట కార్యాచరణ తీసుకోవాలా, తద్వారా ప్రజల్లో విశ్వాసం కలిగించాలి. అదే సమయంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా మనందరం కూడా ప్రజలు విజ్ఞప్తి చేయాలి, జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. వాటిని కొనసాగిస్తూనే ప్రభుత్వం తన బాధ్యత తీసుకోవాలి. రైట్, మీరు కూడా మాట్లాడతారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దాస్తా ఉంది కేసులను కూడా. దాస్తుందా? 100% ప్రభుత్వం కేసులు దాస్తా ఉంది. ఎందుకు దాస్తా ఉంది అంటారంటే అసలు కొన్ని హాస్పిటల్లో అయితే ఈ కోవిడ్ టెస్ట్ కేంద్రాలు కూడా లేవంట. అయ్యో, అప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఒక కేంద్రం ఎప్పుడు ఉండాలి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో. సో ఇప్పుడు అవన్నీ ప్రభుత్వం ఇప్పుడు ఎత్తేసింది. రెండోది, ఇక్కడ ఈనాడులోనే ఇవాళ రాసింది ఒకసారి చూస్తే, ఏదైతే వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం కిట్లు అంటే VTM కిట్లు అంటే మనకి రోగికి గొంతు ముక్కు నుంచి మనం టెస్టులు చేస్తానుకుంటే కదా, ఆ కిట్లు లేవంట హాస్పిటల్లో. ఆ కిట్లు లేకపోతే మీకు టెస్టులు ఎక్కడ చేస్తారు? అందరూ వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోలేరు కదా. ఇది ఒక పాయింట్. రెండో వైపు ఆక్సిజన్ ప్లాంట్లు కూడా ఆల్రెడీ మూసేస్తున్నారు. రెండు, ఈ కేసులు ఏ నెలల్లో వచ్చిన పెట్టారు కదా, పెట్టారు సార్. అది ఎక్కడికక్కడ పెట్టున్నారు. ఆ రోజు కోవిడ్కి సంబంధించి టెస్టింగ్ కానీ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఇవన్నీ బ్రహ్మాండంగా చేయబట్టే కదా చాలా వరకు మనం నిలువరించగలిగాం. దేశంలోనే మనం టాప్ పొజిషన్లో కోవిడ్ని కంట్రోల్ చేసిన దాంట్లో ఉన్నాం. రెండో అంశం ఎక్కడ, ఇది నెలల తరబడి వచ్చిన కేసులు కాదు, మనం గమనించాల్సింది. కేవలం 10 రోజుల్లో 12 కేసులు నమోదైనాయి. జూన్ 26 నుంచి జూలై 16 వరకు కేవలం 20 రోజుల వ్యవధిలో 12 కేసులు వచ్చినాయి. అంటే దాదాపుగా మీకు 4 డెత్తులు ఇప్పటివరకు రుజువైనాయి. 4 డెత్తులు అంటే 12 కేసులు 4 చనిపోయారంటే డెత్ రేట్ కూడా ఎక్కువ ఉంది. సో మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోదు. ఎందుకు నేను క్లియర్గా ఈ మాట అంటున్నాను, వీళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే ఇప్పటికే నార్మల్ మందులే దొరకట్లా, రేపు కోవిడ్ మందులు ఎక్కడ దొరుకుతాయి? రెండోది, ఆరోగ్యశ్రీలు ఏమైనా తీసుకెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. సో ప్రజలే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, ఒక పాయింట్. రెండోది, మెడికల్ కాలేజీలకు సంబంధించి నిజంగా ఎంత దారుణం అంటే సార్, బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకెళ్ళి PPP అని చెప్పి 100 రూపాయలకు మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని ఎక్కడ ఎవరు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి దుస్సాహసం ఒకటి ట్రై చేశాడు. కానీ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని కోటి మందితో సంతకాల సేకరణ తీసుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ ఇవ్వటం, నేను వస్తే మళ్ళీ తీసేసుకొని ప్రైవేట్ పరం నుంచి ప్రభుత్వ పరం చేస్తాను, ప్రైవేట్ వాళ్ళు టెండర్లు వేయడానికి వస్తే వాళ్ళని జైలుకి పంపిస్తానని చెప్పడంతో ఇప్పటి వరకైతే ప్రజెంట్ ఆగిపోయింది. కానీ మెడికల్ కాలేజీ సీట్లు మాత్రం రాలా. తెలంగాణకి ఏపీకి అన్ని ఎంత దానం అంటే, మామూలుగా అయితే మనకి నేషనల్ మెడికల్ కమిషన్ అని ఉంటుంది, NMC. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ లెక్కల ప్రకారం ప్రతి 10 లక్షల మంది జనాభాకు వచ్చి ఒక 100 MBBS సీట్లన్నా ఉండాలి గరిష్టంగా. అది తెలంగాణలో 100 ప్లేస్లో 116 సీట్లు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆ 100 ప్లేసులో 66 మాత్రమే ఉన్నాయి. ఈ 66 కూడా జగన్ గారు ఆ 7 కాలేజీలని కట్టడం వల్ల వచ్చినటువంటి సీట్లు. అంతకుముందు చూస్తే మనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11, ఒకటి ఎయిమ్స్ 12ది. అంటే మనకి 100 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఫస్ట్ 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజ్. అక్కడి నుంచి మనం 2019, 2020 వరకు మనం చూసుకుంటే కేవలం 11 ప్రభుత్వ కాలేజీలు రాష్ట్ర పరిధిలో ఉన్నాయి. ఒకటి ఎయిమ్స్ తర్వాత వచ్చింది 12. జగన్ గారు ఆ 12 కాకుండా 17 కాలేజీలకు ఒకేసారి శ్రీకారం చుట్టి 7 కాలేజీలు ఆల్రెడీ ఈరోజు రన్ అవుతా ఉన్నాయి. 7వది మన పిడుగురాలు కూడా ఓకే అయింది. ఈ మెడికల్ కాలేజీలు చూసుకుంటే ఈ అడ్మిషన్లకు సంబంధించిన దాంట్లో సీట్లు 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి MBBS సీట్లు కేవలం 2185. అదే జగన్ గారు వచ్చినాక తీసుకొచ్చిన MBBS సీట్లు 1330. చూడండి సార్, 100 సంవత్సరాల్లో మెడికల్ సీట్లు 2185 ఉంటే ఒక్క 5 ఏళ్లలో జగన్ గారు 1330 సీట్లు తీసుకొని వచ్చాడు. మొత్తంగా ఈరోజు 3515 సీట్లు. అదే జగన్ గారు ఆ మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే అదనంగా ఇంకో 2450 సీట్లు వచ్చాయి.
అంటే తెలంగాణ కంటే మనం సీట్లు పెరిగి దాదాపు 6,000 సీట్లకు వెళ్ళేవాళ్ళం మనం. 5,940 తెలంగాణలో ఉన్నాయి తెలంగాణలో 4,400 ఉన్నాయి. మనం ఈ కూడా వచ్చింటే 5,965. అంటే తెలంగాణ కంటే మనం ఎక్కువ వెళ్ళేవాళ్ళం. మీరు అన్నట్టుగా పెద్ద స్టేట్ గరిష్టంగా ఏదైతే నామ్స్ ప్రకారం 100 సీట్లు అనేది వచ్చిండే. ఈరోజు ఈ పరిస్థితికి ఎవరు తీసుకొని వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన పీపీపీ అనే విధానంతో ప్రైవేట్ పరం చేయడం వల్ల ఈరోజు ఉన్న సీట్లు కూడా పోయినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఆ కాలేజీలను ప్రభుత్వం ఇక్కడ ఎంత అవుతాయి సార్? అమరావతిలో అద్దాలకు పెట్టినంత ఖర్చే కదా. సచివాలయంలో అద్దాలకు 2,500 కోట్లు. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయి? ఒక్కోట 5 మెడికల్ కాలేజీలు వస్తాయి అద్దాలకు పెట్టే ఖర్చుతో. సింపుల్ గా ఒక సంవత్సరం అద్దాలు ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అట్లా ఏం అద్దాల ప్రయారిటీ సార్? కేంద్ర ప్రభుత్వం కడుతుంది ఎంత? 4,447 రూపాయల గజం అయితే నువ్వు 20,000 పెట్టి ఇక్కడ దోచి పెడతా. మళ్ళీ అదేమంటే ఈ వీడియో రేపు ఎత్తేస్తారు. చదరపడికి నిర్మాణానికి అయ్యే ఖర్చు 4,447 కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్ళు చూస్తే ఎంత? 20,000. మరి దోపిడీయే కదా. ఆ దోపిడీని వదిలేస్తే మెడికల్ కాలేజీలు అయిపోతాయి కదా. ఆయన చెప్పిన ప్రకారమే అంత్యక్రియలు. ముద్రగడ కుమారులు రాఘవరావు గిరి స్పష్టీకరణ. క్రాంతి కుటుంబానికి మా కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవు అని చెప్పి వారిద్దరూ స్పష్టమైన ప్రకటన చేశారు. దీని మీద కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నప్పటికి కూడా ఇక సమస్యలపై ఎలుగెత్తాలి. వైసీపీ పార్లమెంటరీ భేటీలో వైఎస్ జగన్ దిశానిర్దేశం. పాలనను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం స్కామ్లే చేస్తుందని కూడా అన్నారు. జగన్ 2.0 సూపర్ యాప్. కొందరికే తల్లికి వందనం ఇవ్వబోతున్నారంటూ వార్త వచ్చాయి. తక్కువ టైం ఉంది వాళ్ళ నీట్ ఫలితాలు వచ్చాయి కాబట్టి దీని మీద చెప్పండి. 1 పార్లమెంటరీ మీటింగు, 2 యాప్. వీటి మీద మీ పార్లమెంటరీ మీటింగ్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద ఖచ్చితంగా పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలమెత్తాలి. ఎందుకంటే డిఎస్సీలో జరిగిన అక్రమాలు కావచ్చు, ఈరోజు ఉద్యోగస్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, ఈరోజు రైతులకు యూరియా అందకపోగా పడుతున్న ఇబ్బందులు, యాక్వాకు సంబంధించింది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కదాన్ని తీసుకొని వెళ్ళాలి పార్లమెంట్. గాలికి వదిలేశారన్న దాన్ని ఆయన సబ్స్టాన్షియేట్ చేశారు తన ప్రకటనలో, ఉపన్యాసంలో జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సమస్యలన్నింటినీ గాలికి వదిలేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు కదా ఇది, మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం. సో ఖచ్చితంగా మనం రేపొద్దున వెలుగెత్తి అక్కడ చెప్పాలి, ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద చెప్పాలని చెప్పేది క్లియర్గా నిన్న పార్టీ స్టాండ్ చెప్పడం జరిగింది. ఒకటని కదా, అన్ని సమస్యల మీద. రెండోది యాప్కి సంబంధించిన దాంట్లో ఇదేంటంటే జగన్ 2.0 సూపర్ యాప్ అనేది ఒక ఫేస్బుక్ యాప్ లాగా, ఒక ట్విట్టర్ యాప్ లాగా, ఒక ఇన్స్టాగ్రామ్ యాప్ లాగా ఒక యాప్ ఇది. అంటే ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడుతుంటే మన పోస్టులన్నీ డిలీట్ చేసేస్తున్నారు. ఏదైతే ఫేస్బుక్లో పెడితే ఫేస్బుక్ డిలీట్ చేసేస్తున్నారు. ఏదైతే ఎక్స్ అంటే ట్విట్టర్లో పెడితే ట్విట్టర్లో కూడా లేఖలు రాసి మరి అక్కడికి కేసులు పెట్టి మరీ డిలీట్ చేపిస్తున్నారు. దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని వస్తుంది. అదే మన యాప్లో పెడితే దిస్ వీడియో ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా అని రాదు, అన్ని చోట్ల ఇది అవైలబుల్ ఉండదు. ఎందుకంటే ఇది మన సొంత యాప్ కాబట్టి. దీంట్లో అన్ని జాగ్రత్తగా చూసుకుని పెడతారా? ఇప్పుడు దీంట్లో సార్ మేము ఎక్కడైనా అన్ని జాగ్రత్తగా చూసి పెడతాం సార్. ఇప్పుడు మీ డిబేట్లోనే మాట్లాడితే అద్దాలకి 2,500 కోట్లు అయిందంటే తీస్తారు వీడియో. హైకోర్టు దానికి 500 కోట్లు సుందరీకరణకు అవుతుందని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ రోజు, ఎవరైతే మంత్రి పార్సారథి. దాని మీద మాట్లాడితే ఆ వీడియోలు తీస్తారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మేమన్నా కొంచెం పరుషపద్యాలు ఏమన్నా వాడతాం ఎక్కడన్నా. జగన్ గారు అసలు చాలా ఎక్కడ ఒక మూట ఎక్కడ కూడా అన్న కదా, గౌరవంతోనే గారనే పిలుస్తాడు. సో ఆయన వీడియోలు కూడా తీసేస్తారు. మావిగన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ తీస్తారు, అమరావతి అన్న దాని మీద పెడితేనే తీసారంట. అన్ని వీడియోలు వాళ్ళు తీసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యాప్లో ఎక్కువ మంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నా ఇక్కడ మీకు సమాచారం ప్రభుత్వం చేస్తున్నటువంటిది నిజంగా ఏంటి, మేము చెబుతున్న నిజమా, అక్కడ జరుగుతున్న నిజమా మీరు చెక్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఫ్యాక్ట్ చెక్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. అందుకని క్లియర్గా చెప్తా ఉన్నాం, జగన్ 2.0 సూపర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు కూడా ఏం కావాలన్నా కూడా దాంట్లో పోస్ట్ చేయొచ్చు. రైట్. ముద్రగడ గారి పిల్లల స్టేట్మెంట్ మీద ఏమైనా సంక్షిప్తంగా మాట్లాడారు? వాళ్ళ ఫాదర్ ఇచ్చిన స్టేట్మెంటే పిల్లలు కూడా ఇచ్చారు. సో వాళ్ళ ఫాదర్ చనిపోకముందు ఆల్రెడీ వీలునామా రాసి ఉన్నారు కదా, ఆ వీలునామా ప్రకారం ఆయన కర్మ ఎలా జరగాలి, ఆయనకు సంబంధించినటువంటిది వాళ్ళ కూతురు రావద్దు, నా కాంపౌండ్లో కూడా అడుగు పెడతానికి వీల్లేదని చెప్పాడు. సో అదే అక్కడ జరిగింది. ఈరోజు వాళ్ళు ఏదో సానుభూతి కోసం జనసేన వీళ్ళేదో ఇది చేస్తున్నారు. కానీ మరి ఈ సానుభూతి నిజంగా వ్యక్తం చేసేవాళ్ళు అయితే మరి 30 రోజులు ఆయన హాస్పిటల్లో ఉంటే చెప్పాలిగా జనసేన వాళ్ళు, అమ్మ వెళ్ళమ్మా మీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఒకరోజు అన్న చూసిరా అని చెప్పి ఎందుకు చెప్పలేదు? సో నిజంగా మరి ఇప్పుడు చనిపోయినాక ఏదో వచ్చే డ్రామాలు ఆడుతుంటే సో ప్రజలకు కూడా అర్థమవుతుంది ఆ అమ్మాయి అనేది తండ్రిని చూసుకోలేదు. అసలు ఎవరైనా తండ్రి తల్లికి బాగోపోతే హైదరాబాద్ వస్తాలు చూపించుకోవడానికి వీళ్ళు దగ్గరుండి వెళ్ళి చూపించాలా? లేదు వాళ్ళు చూపించుకొని వాళ్ళ ఇంటికి వస్తే మీరు మా ఇంటికి రావద్దని గంటేస్తారండి? ఎంతకంటే దుర్మార్గమైన కూతుర్లు ఎవరు ఉంటారా? మామూలుగా ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం సార్, తల్లిదండ్రులు మనం వస్తున్నామని మన జీవితం మనం వెళ్ళి రిసీవ్ చేసుకొని మన ఇంటికి తీసుకొని వచ్చి
వాళ్ళు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. రైట్. రాంభూపాల్ గారు చెప్పండి, తల్లికి కొందరికే తల్లికి వందనం వస్తుంది, కోతలు పెడుతున్నారట. గతంలో 1000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అంటేనే కోప్పడిన హాయిట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు కోత పెడుతున్నారట. మీరేమంటారు? మొదటిది సార్, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మన రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్స్ ఏమున్నాయో, మనకు రావాల్సిన నిధులు కానీ లేదా మన రాష్ట్రానికి అవసరమైనటువంటి కేంద్రం నుంచి రాబట్టాల్సిన అన్నింటి మీద ఖచ్చితంగా ప్రతిపక్షం మాట్లాడాలి. అయితే మాట్లాడే అవకాశం అక్కడ పార్లమెంట్ లో ఉందా అనేది పెద్ద చర్చ. ఎందుకంటే ఈ రోజు పార్లమెంట్ మొత్తాన్ని బుల్డోజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. తనకు సంఖ్యాబలం కూడా ఎన్నికల ద్వారా కాకుండా పార్లమెంట్ మెంబర్స్ ని తనలో చేర్చుకోవడం ద్వారా సంఖ్యాబలం పెరిగిపోయింది. మీరు చూశారు 2026 మార్చికి ముందు, 2026 మార్చి తర్వాత చూస్తే అసలు దాదాపు ఈరోజు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చింది. ఇక్కడ ఇతర పార్టీలతో మద్దతు అవసరం లేకుండానే కేంద్రానికి మెజార్టీ సాధించిపోయింది. అంటే కేవలం ఎంపీలను తారుమారు చేసి, అట్లాంటి పార్టీ ప్రభుత్వం ఈ రోజు ప్రజల అభిప్రాయాల్ని ఎంపీల ద్వారా ఎంటుందని చెప్పేసి ఆశించలేదు, కానీ వినిపించాల. అందుకు వైసీపీ ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే అన్యాయంగా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని తన మత రాజకీయాల్ని, ప్రైవేటీకరణను, ముఖ్యంగా కార్పొరేట్ శక్తులకు మొత్తం భూములను అప్పగించే ప్రయత్నం చేస్తుందో వాటి మీద స్పష్టమైన గొంతు వినిపిస్తేనే ప్రజల విశ్వాసం పొందుతాం. ఒకవైపు కేంద్రంలో వినాశకరమైన విధానాలకు మాట్లాడదాం. టైం అయిపోయింది, దయచేసి ఏమన్నా అపార్థం చేసుకోవద్దు. వాళ్ళు నీట్ ఫలితాలు వచ్చినాయట. సంక్షిప్తంగా ఒక మాటలో తల్లికి వందనం మీద కూడా మాట్లాడితే క్లోజ్ చేశారు. తల్లికి వందనానికి సంబంధించి ఈ రోజు ప్రభుత్వం గతంతో పోలిస్తే నిధుల సంఖ్య పెరిగింది, నిధుల విడుదల పెరిగింది, కానీ లబ్ధిదారుల సంఖ్య ఈరోజు స్కూల్లో ఉన్న పిల్లలతో పోలిస్తే ఆ సంఖ్య తగ్గింది. కాబట్టి మనం అమౌంట్ ను మాత్రమే చూపించడం కాకుండా నిజమైనటువంటి ప్రతి కుటుంబం, పేద అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తల్లికి వందనాన్ని అమలు చేయాలి. రైట్. ఓవరాల్ గా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిందనేది అఫ్ కోర్స్ అందరికీ సంఖ్య తగ్గింది. ఇప్పుడు ఈ అమ్మఒడి పూర్తిగా ఇచ్చుంటే విద్యార్థుల సంఖ్య పెరిగింది కదా, పెరిగేది. వీళ్ళు 20 లక్షల మందికి లాస్ట్ టైం కోత వేశారు. 20 లక్షల మందికి వేయటం కాకుండా రిలీజ్ అయిన అమౌంట్ లో కూడా 9 లక్షల మందికి పడలా. ఎందుకని? అది ఏదో లెక్కలు చూపిస్తున్నారు వాళ్ళు. కోనశేషరే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు 9 లక్షల మందికి ₹1 కూడా ఏదైతే తల్లికి వందనం డబ్బులు పడలేదని చెప్పి. 9 ప్రభుత్వం ఇది 2 స్కూళ్ళలో రెండింటికి కలిపేశారు. వాళ్ళు ఏం చెబుతున్నారు, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఒకరికి వస్తుంది అనుకోండి, ఐటీఐకి స్కాలర్షిప్ వస్తుంది అనుకోండి, వీళ్ళకి ఇవ్వటం లేదు. ఇప్పుడు దీంట్లో నిబంధనలు కొత్తగా యాడ్ చేశారు. అంతకుముందు అది లేదు. జగన్ గారు ఉన్నప్పుడు ఒకరికి అమ్మఒడి వస్తే ఇంకోళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చి అమ్మఒడి వచ్చేది. ఇంటర్మీడియట్ లోపు వాళ్ళకి అమ్మఒడి, ఇంటర్మీడియట్ దాటితే ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు మీకు ఐటీఐ కానీ వీటన్నిటికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆర్జికేటివ్ దాంట్లో కోసం ₹1000 కట్ చేస్తేనే గొడవ 2000 దాన్ని ఇప్పుడు 2000 చేశారు. వాళ్ళు ఏంది అసలు ఈ కట్ చేసుకోవడం కదా. ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఆంక్షలు లేవు. ఏం కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్ చేస్తారా, 300 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు కట్ చేస్తారా అని ఆ రోజు మాట్లాడిన ఆయన ఈ రోజు మరి ఎందుకు కట్ చేసావు? జగన్ గారు ఉన్నప్పుడు 44 లక్షల మంది తల్లులకు వస్తే ఈ రోజు 42 లక్షల మంది తల్లులకు వస్తున్నాయి. అంటే చూడండి ఎంతమంది తగ్గించేశారు.